ఎంతైనా నా బిడ్డలు కాకపోతే పోతారా? ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల ఇద్దరు అన్నా చెల్లెలు కాకుండా పోతారా? సో దీన్ని మీరు రాజకీయంగా లాగకండి. ఇఫ్ నెక్స్ట్ ఇంకోసారి ఈ వీడియో తర్వాత మళ్ళీ ఏమైనా రాజకీయం ఏదైనా లాగితే పరువు నష్ట దావా వేస్తాను అన్నట్టు విజయమ్మ గారు చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత 1 minute 30 seconds సంథింగ్ ఆ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ముందు తలుపులేసి అన్న చెల్లెలతో మాట్లాడాల్సిందే. మీరే ప్రెస్ మీట్లు పెట్టి, మీరే లెటర్లు రిలీజ్ చేసి, మీరే చెత్తాచెదారం చేసి ఇవాళ మీరు అచ్చాని పచ్చపోసి కబుర్లు చెప్తే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది చెప్పండి. ఎవరు కాదన్నారు. ఫస్ట్ బహిర్గతం చేసింది మీ కుటుంబం తరఫు నుంచి మీరు, మీ అమ్మాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయట పెట్టి మాట్లాడలేదు. గమనించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం పాపం చేసాడో తెలియదు. ఇవాళ మానవుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఆడపిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అనవసరంగా అవాకులు చవాకులు మాట్లాడుతుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేక వస్తున్నారు అందరూ. ఓకే, ఫస్ట్ గుప్పెడు మూస్తే కుటుంబం, గుప్పెడు తెరిస్తే ఏమి ఉండదు. అన్ని కుటుంబాలు అలాగే ఉంటాయి. గుప్పెడు తెరిచి గుప్పెడు మూసుకుని ఉంటారు కాబట్టి ఎవరు బయట మాట్లాడరు. కుటుంబం సంబంధించిన విషయాలు మీరే బయటకు తీసుకొచ్చి మాట్లాడితే దురాశ దొక్కానికి చేయటం అనే అమ్మాయి ఉంది మీకు. దురాశ దొక్కానికి చేయటం కథలు చిన్నప్పుడు చెప్పుకుంటే కరెక్ట్గా ఉండదు. కొండ మీద కోతులు అడిగితే తెచ్చివ్వడం అలవాటు అయిపోయింది మీకు. ఆ అలవాటుకి కష్టాలు మీరు పడండి. మళ్ళీ మా అవతల జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ అంటే ఏ అన్న చేసేస్తారు అంతకన్నా నాకు తెలిసి. అన్నీ తెలిసి మీరు కూడా అలా మాట్లాడడం ఎంతవరకు సముచితం అమ్మా? ఎవడన్నా మీకు ఫోర్స్ చేసి వేరే తెలకం దిద్ది లెటర్ రిలీజ్ చేయమని చెప్పారా? సార్ చాలా మంది ఏమంటారంటే విజయమ్మ గారు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతున్నాం, ఫస్ట్ నుంచి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. ప్రెషర్ షర్మిలమ్మ దగ్గర నుంచి ప్రెషర్ మామూలుగా ఉండదు. ఆవిడ బ్లేడు కత్తి బ్యాచ్ టక 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 చేతులు కోసుకుంటూనే ఉంటుంది. రోజు టార్చరింగే షర్మిల గారు. లేకపోతే ఆవిడకి విజయమ్మ గారికి వాళ్ళ ఇంట్లో ఉండవలసిన అవసరం ఏముంటుంది? రైట్. చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేశారు. ప్యాంపర్ చేసి ఆ పిల్లల్ని అలా నెత్తికెత్తారు. ఈ రోజుకి కూడా 50 ఏళ్ళు వచ్చిన పాపాన్ని పిలిస్తే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే షర్మిల గారు మహాధర్నా చేస్తున్నారు. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ అధినేత షర్మిల గారు ఏదైతే ఆస్తుల కోసం లేకపోతే రాష్ట్రం కోసం కరెంట్ ఛార్జీలు పెంచినందుకు కరెంట్ ఛార్జీలు పెంచినందుకు మహాధర్నా అయితే చేస్తున్నారు. సో షర్మిల గారు సో ఎలక్షన్స్ తర్వాత మెల్లమెల్లగా ఐ మీన్ ప్రజలకు తిరుగుతున్నారని చాలా మంది అంటారు. అండ్ ఈరోజు మహాధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా ఐ మీన్ షర్మిల గారు చేపట్టిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఐ మీన్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నారు అన్న షర్మిల గారు. ఎవరున్నారు అందులో యాక్టివేట్ అవ్వడానికి? మా తులసిరెడ్డి గారు తప్ప ఇంకెవరు కనబట్టలేదు నాకు. అంత యాక్టివ్ అయిపోయి తెరబడిపోయిన వాళ్ళు. అంచేత వాళ్ళతో ఏమవుతుందో ఆ రోజు చూద్దాం. ఏమన్నా మంచి పనే కదా. డ్రోప్ ఛార్జెస్ వేసి చెత్తగూడేస్తుంటారు ప్రజల్ని. కాపాడడానికి ఎవడ ప్రయత్నం వాడు చేయాలి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ ఉద్యమాలు చేస్తేనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు పొద్దున్నే సాయంత్రం దాకా చేస్తే సాయంత్రం ఒక పావులో అర్థం తగ్గించేవారు. అలాగే వీళ్ళు ఏమైనా కనికరిస్తారేమో ధర్నాలతోనే పనులు అవుతాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.